महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఒకటే నామం టకటకటకటగా చెప్పేయాలి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష అంటే ఉన్కి ఉత్తు తెరవబడడం. నిమిష అని పేరు పెట్టుకుంటారు కదా. నిమిష అంటే చీకటి, మూయబడ్డం. ఉత్పన్నం అంటే ఉన్మేష నిమిషోత్పన్న, అక్కడ ఉన్న ఉత్పన్న. ఇప్పుడు ఉత్పన్న విపన్న. ఉత్పన్న అంటే పుట్టడం, విపన్న అంటే లీనమైపోవడం. ఎవరు? భువనాలు అంటే చతుర్దశ భువనాలు అంటే 14 భువనాలు అమ్మవారు ఓన్లీ కనురెప్ప పైకి కిందికి అనుదాం అని అనుకుంటేనే లయమైపోతాయంట. చెయ్యట్లేదు, అనుకుంటుంది అంతే. మీరు ఒక కనురెప్పేయండి, ఎవడు వినడు, ఎవడు పలకడు, మనం వేసుకోవాల్సిందే. అంటే అమ్మవారంట కనురెప్ప జస్ట్ అనుకుందంట, నేను మూస్తా, నాకు పని ఎక్కువైందని మూస్తా అనుకునే లోపల ఢామ్ అయిపోయాయంట లోకాలన్నీ. చతుర్దశ భువనాలు అంటే పేర్లు చెప్పనా వద్దా? చెప్పనా? మన కింద 7, మన పైన 6. మనమే భూలోకం పైనుంచి 7, ఇటు కింద 7, పైన 7. ఇప్పుడు ఇటువైపు వద్దాం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవన్నీ మన పైన ఉంటాయి, ఒక్కొక్క దానిపైన ఒకటి. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల. పాతాళంలో ఎవరుంటారు? రాక్షసులు. పైన ఉన్న సత్యలోకంలో ఎవరుంటారు? దేవతలు. ఆ లోకంలో ఉండరు, ఇంకా ఈ మధ్యలోనే ఉంటారు దేవతలు. సత్యలోకంలో ఉండేది బ్రహ్మ, సరస్వతి మాత్రమే. అంటే వాళ్ళు సృష్టి చేయడానికి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు కావాలని అవసరం లేదు, వాళ్ళు అనుకుంటే చాలా అయిపోతుంది. అలాంటి లోకం అన్నమాట. వాళ్ళకి ఎవరు అవసరం లేదు, రిఫ్లెక్షన్. అనుకుంటే ఫస్ట్ అంతే కదా. బ్రహ్మకి ఎవరు పుడతారు? మానసపుత్రులు పుడతారు. అందరు ఎవరికి వాళ్ళు, అమ్మ మేము పిల్లల్ని అరే సృష్టి చేయండి అంటే ఎవడు చేయనంటాడు? అవును, మానసపుత్రులు ఎవరు చేయనంటారు. సనక సనాదులు, నారదులు వీళ్ళంతా మాకొద్దు అద్దు అని అందరూ అంటారు. తర్వాత ఆయన సృష్టి చేయడానికి మనువుల్ని వీళ్ళందరినీ దింపాడనమాట కిందికి. కొంచెం మనం ఇంట్రెస్ట్ ఉండాలి కదా అబ్బా, భూమి మీద పిల్లలు సంపాదించే ఏదో ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అట్లా ఉన్న వాళ్ళని తర్వాత దింపాడనమాట. ఎందుకంటే సృష్టి చేయడం ఆయన పని కదా. తర్వాత నామాలు: సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్. అమ్మవారికి ఎన్ని? 1000 అంటే ఇక్కడ 1000నా? అనంతం. ఎన్ని? శీర్షవదన. వదనం అంటే ఇక్కడ నోరుతో, బుర్రను. ఇక్కడ ఏం చెప్పాలి? నోరు దేనికి? ఇప్పుడు నా నోరు దేనికి పనికొస్తుంది? మాట్లాడాను. ఏం మాట్లాడుతున్నా మీకు తెలిసిందా? కొంచెం తెలియందా? తెలియంది అంటే ఏమిస్తున్నా మీకు నేను? జ్ఞానం. అంటే ఏంటి ఇప్పుడు సహస్ర శీర్షవదన అంటే? జ్ఞానశక్తి అన్ని రూపాల్లో వెళ్తోంది. సహస్రాక్షి దర్శన శక్తి, చూపు. సహస్రపాత్ గమన శక్తి. ఇప్పుడు అక్కడ బొమ్మ వేసాను, ఆ రౌండ్ వేసాను కదా, అది విశ్వం అనుకోండి. ఆ ట్రయాంగిల్ ఉన్నాయా?
అవన్నీ మొహాలు అనుకోండి, సరేనా? ఏబిసిడి మీ ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పేరు తీసుకోండి. మీరే, మీరు బే, మీ సి, సరేనా? సరిపోయింది. ఆ రేఖలు ఉన్నాయా? ఓ నుంచి ఏ వరకు కనిపిస్తుందో లేదో, వాళ్ళంతా మీ పాదాలు టిక్కి 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 నడుస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడ 4-5 గీతలు వేసాను, కానీ అవి ఆ సర్కిల్లో నేను ఎన్ని గీతలని వేసుకోవచ్చా? అలాగే అమ్మ ఎన్ని కళ్ళతో అయినా చూడగలదుగా, నేను అందులో వేయగలను అన్నప్పుడు ఆ సర్కిల్లో అమ్మ ఈ సృష్టిలో ఎన్నో కళ్ళతో చూడలేదా? ఎంతోమంది పాదాలతో నడవలేదా? ఎంతోమంది మొహాలతో జ్ఞానం ఇవ్వలేదా? బాగుందా? చప్పట్లు కొట్టండి. జనని, ఇక్కడ ఏమన్నా బ్రహ్మ కీట జనని అన్నానా? అలా కూడా అనొచ్చు కదా. ఆ బ్రహ్మ కీట జనని, ఆడ ఈడ అంటే కొంచెం బరువు ఇస్తున్నాం. ఆ బ్రహ్మ కీట జనని, ఆ బ్రహ్మ. అక్కడెవరు? జనని. జనని అంటే మొత్తానికి అర్థమైందా? పుట్టిస్తుందని జననం. ఎవరిని? ఆ బ్రహ్మ. అక్కడున్న బ్రహ్మ నుంచి ఇక్కడున్న కీటకం వరకు. నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల ఒక దోమని చంపగలను కదా టక్కని. అంటే దాని ఆయువు ఎంత? నా కన్నురెప్పంత. అంతేనా? ఆ బ్రహ్మ. ఇప్పుడు మీరు ఎవరిని పుట్టించగలరు? మీలాగా ఉన్న హ్యూమన్ బీయింగ్స్నే కదా, అంటే మనుషులనే కదా. ఇప్పుడు కొంచెం మన దాంట్లోంచి వస్తుంది కదా, ఏంటది, గోవు దాంట్లోంచి, ఆవు దాంట్లోంచి కోతిలాగా వచ్చిందంటే న్యూస్ పేపర్ వస్తాడు కదా, ప్రెస్ ప్రింట్ వచ్చి కొట్టుకుంటుంటారు, అయ్యో ఎట్లెట్లా వచ్చింది ఇట్లాగిరా. ఆమె కడుపులోంచి అంట బ్రహ్మ కీటకం. మీరు నేను చెప్పేది వినకండి, మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి. బ్రహ్మ ఆమె కడుపులోంచి వస్తుందంట, సరే కడుపులోంచి అంటే పుట్టిస్తోంది. ఒక కీటకంకి కూడా ఆమెనే తల్లంట. అంటే ఆ కీటకం మీద కూడా ఆమెకి ఎంత ప్రేమ ఉండాలి కదా. మనకి మన పిల్లలు ఇద్దరు, ఈ అందరి పిల్లలు వచ్చినా కానీ రేపొద్దున మన వాళ్ళు ఎవరైనా బంధువులు వచ్చినా ఫస్ట్ ఒక 2 మన పిల్లలకి ఎక్కువ పెట్టాలి. దాచైనా పెట్టాలి, చూసి చూడకుండా అయినా పెట్టాలి, ఏదైనా పర్లేదు, మొత్తానికి ఇవ్వాలి కదా. కొంచెం ఫేవరెటిజం. ఆ అమ్మకి అక్కడ బ్రహ్మ, ఇక్కడ కీటము. మనలాంటి మానవుడు ఇలా కొడితేనే దోమ చచ్చిపోతుంది. ఇప్పుడు నేను బ్రహ్మ దగ్గరకు వస్తాను, ఎందుకంటే ఆ బ్రహ్మను కూడా పుట్టిస్తుందంటే నేను ఊరుకుంటానా చెప్తా. ఎన్ని యుగాలు? 4 యుగాలు. చెప్తారా? ఏ యుగం? ఫస్ట్ యుగం మర్చిపోయినారు, సత్యయుగం అనండి. సెకండ్ త్రేతాయుగం, థర్డ్ ద్వాపరయుగం, తర్వాత కలియుగం. 4 యుగాలే. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం, సరేనా? ఇప్పుడు ఇలాంటివి నేను చెప్తున్నది ఊరికినే విని వదిలేదు, మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఒక్కొక్కటి ఎన్నో సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళా 4 యుగాలు కలిపి ఒక మహాయుగం, సరేనా? అలాంటివి 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. ఇప్పుడు మనం ఎన్నో మన్వంతరంలో ఉన్నాం? 7. చెప్పేటప్పుడు సంకల్పం తీసుకున్నప్పుడు చెప్తాం, మనం ఏ మన్వంతరంలో ఉన్నామో కూడా చెప్తాం. సో 14 మన్వంతరాలు కలిపి ఒక కల్పం. అలాంటివి జస్ట్ 100 ఇయర్స్ బతుకుతాడంట బ్రహ్మగారు. అలాంటి 100 కల్పాలు బతికితే బ్రహ్మ జీవితకాలం. అలా ఉన్న బ్రహ్మ జీవిత కాలాన్ని కూడా అమ్మనే జనని ఇలా ఎప్పుడు ఢాప్ అంటుందో కూడా. అంటే ఆమెకి ఎంత ప్రేమ ఉంటే దీన్ని, నీకు 3 కాళ్ళు 6 కాళ్ళు కావాలా, నీకు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా, చీమకయ్యో నీకు నోట్లో పెడితే ఒక నోట్లోంచి ఇంకో నోట్లో తీసుకోవాలి, నువ్వు అప్పుడు లైన్గా అంటే ఒక్కొక్కడికి సరిపోయేలాగా నువ్వు మళ్ళీ నీ సొంతంగా నీకు రాజ్యం ఉండాలి, నువ్వు బతకగలగాలి, నువ్వు మళ్ళీ సృష్టి చేసుకోగలగాలి, నీ సొంతంగా నువ్వు ఇన్ని పెట్టి ఎట్లా చేసింది కదా. ఇక్కడ కూర్చుంది పేర్లు వినడానికి కాదు, ఆమె గొప్పతనాన్ని చెప్పడానికి కాదు, ఊహించడానికి.
ఒక సినిమా చేసుకోవడానికి, ఒక రీల్ తిప్పడానికి. నేను చెప్తూ ఉంటే మీరు లోపల తిప్పుకోవాలి. అందుకే ఏం చేస్తాడు శివుడు, ఒక్కొక్క కాలం అయిపోతే ఆ బ్రహ్మదేవుడిని ఏం చేస్తాడు, ఒక్కొక్క పుర్ర తీసుకొచ్చి మాల. ఒక చిన్న పిల్లాడు ఎవడైతే సొంతంగా ఏం చేసుకోలేడో కానీ ఉన్నాడు. ఇప్పుడు మీ అందరూ 9 నెలలు కన్నారు కదా పిల్లలు, మీ పొట్టలో ఉంది, అంతా మీరే చూసుకున్నారు. తిండి ఏమవుతుంది, బాగా పెరుగుతున్నాడా లేదా. ఆ తర్వాత ఏమైంది, ఆ పిల్లాడు ఎందులో పడ్డాడు, బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక అమ్మ, లోపల ఉన్న అమ్మ ఎట్లా చూసుకుందో, వాడి తిండి, నిద్ర, పాలు, ఇవన్నీ ఆహారం, అలా బయట కూడా ఏదో ఒక అమ్మ చూసుకోవాలి. అంటే మనం ఏమనుకుంటాం, నేనే చూసుకుంటున్నా అనుకుంటున్నా. మనం కూడా పిల్లలమనుకో, మరి మనల్ని ఎవరు చూసుకునేది? అది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద బుడగ వేసుకోండి, ఒక పెద్ద బుడగలో చాలా చిన్ని 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 బుడగలు ఉన్నాయంట. చిన్ని బుడగ పగిలితే ఎందులోకి వెళ్తుంది, ఇంకా పెద్ద బుడగలోనే ఉంటుంది, ఏం బయటికి మొత్తం వెళ్ళిపోలేదు. అలాగే మనం ఎప్పుడైతే తల్లి కడుపులోంచి బయటకు వచ్చామో, తల్లి బుడగలోంచి బయటపడి ఈ అమ్మ బుడగలో పడ్డాము. ఈ అమ్మనే మనల్ని పంచభూతాలు ఇచ్చి రోజు తినుబిడ్డ అని అన్నం ఇస్తుంది. అయ్యో నీకు గాలి రావట్లేదా, చల్ల గాలి ఇస్తాను అంటుంది. అయ్యో నీకు తాగడానికి నీళ్ళు లేవా, చూడు నేను గంగమ్మనిచ్చాను, నర్మదమ్మనిచ్చాను, తాగు బిడ్డ. మీరు మీ సొంతంగా చేసుకుంటున్నారా అంతా? ఇంకా ఆమె కడుపులో ఉన్నాము, ఈ సృష్టి అనే ఆమె కడుపులో ఉన్నాము. ఆమె మనల్ని చూసుకుంటుంది. ఇంకా పెద్ద బుడగలో ఉన్నాం, ఆ పెద్ద బుడగ ఇంకా పగలలేదు. అది పగిలిన రోజు మనం ఉండం. వూంబ్ ఆఫ్ యూనివర్స్. రోజు పొట్టలో పెట్టుకొని చూస్తున్నందుకైనా ఏం చెప్తారు, ఫస్ట్ కృతజ్ఞత చెప్పండి. ఊపిరి మెసలనీకుండా సూర్యుడిని ఇస్తుంది. లోపల మన దగ్గర బిడ్డ ఉన్నా మీరు అనుకుంటారు కదా, వేడి వేడి నేను పాలు తాగితే వేడి వేడిగా మామిడి బుడుబుడు కదులుతాడు, బుడబుడ కదలాడు, వాడికి పిచ్చి లేచిపోయి అమ్మ ఆపవే తల్లి అంటాడు. మనం మన సొంతం అసలు ఇది తింటే వీడు అస్సలు కదలనే కదలాడు, వీడికి చికెన్ పెడితే ఇష్టం అనుకుంటా అని భయపెడతాం. అప్పుడు వాడు హే కదులుతున్నాడు చూడు, వీడికి ఇది ఇష్టం కాదు తల్లో, వాడు ఆపు లొల్లో నాకు ఏడుస్తున్నాడు అంటే మీ ఊహ బాగుంది, వీడు కదులుతున్నాడు కాబట్టి ఇది ఇష్టమేమో కాదు. వామ్మో ముందే అంధకారం ఉంది, ఇంకేదో పోయింది లోపల వల్ల కావట్లేదు, అమ్మ వద్దు వేడిగా తగులుతుంది, కాలుతోంది అని. అది అన్నమాట. అర్థమైందా? ఏం పరిస్థితి చెప్పండి అమ్మ. లోపల ఇక్కడే తింటాం, కింద నుంచి పోస్తాము, అదే దాంట్లో మళ్ళీ ఇలా ఒక చుట్ట వేసి ఒక మొత్తం అంధకారంలో ఇలా మొత్తం తిప్పేసి యాడ తింటారో అక్కడే 9 నెలలు ఉండి 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 మిమ్మల్ని అమ్మ ఇక్కడ పడేస్తుంది. అలా బతకండి ఒక్కసారి. ఒక చిన్న రూమ్ ఇస్తాం మీకు, ఎక్కడైతే మీరు ఇలా ముడుచుకొని మీరు ఉండగలుగుతారో చూడండి. ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పరా? ఇట్లా ఊహించుకోండి అమ్మని. అవన్నీ స్తోత్రాలు, అంతా పూజలు, అదంతా ఒకవైపు కాదనట్లే, కానీ కనెక్ట్ అవ్వండి అమ్మతోని. గాలి చూస్తే ఓ వచ్చావా అమ్మా, బాగున్నావా, చెట్టుని చూస్తే ఓ బాగున్నావా అమ్మా, మాట్లాడండి అబ్బా. కానీ నిజం చెప్తున్నా, మిమ్మల్ని చూసుకునేది ఆమెనే. ఆమె మిమ్మల్ని చూసుకున్న రోజు ఆపేసింది అనుకోమా, మన ఉనికి లేదు అసలు. మనకి ఉద్యోగం ఇచ్చేటోడు, మన భర్త, మన భార్య, పిల్లలు ఉంది, ఆ బుడగ ఉంది, అది లేదనట్లా. కానీ ఈమెను మర్చిపోవద్దు అంటున్నాను. సరే, వర్ణాశ్రమ విధాయిని. ఏం పేరు, ఎట్లా చెప్పాలి? వర్ణ ఆశ్రమ విధాయిని. ఆశ్రమం అంటే ఎక్కడైతే అందరు కలిసి ఉంటారు, వర్ణం ఒకే వర్ణం వాళ్ళు ఒకే ఆశ్రమంలో, విధాయిని అంటే ఏర్పరిచేది అనమాట. వర్ణం అంటే ఏంటి, మనకి ఇదంతా ఒక భారతదేశంలో ఎవరు పుట్టించారో, ఏడు నుండి వచ్చింది ఇదంతా కానీ తెలియకుండా, అంటే మీరు కొట్టుకొని చావండి అనడానికి వచ్చిందే తప్పించి ఇంకా దేనికి రాలేదు. నాకు ఈరోజు చేతికి మైక్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నా, మైక్ లాగేసుకుంటే నేనేం చేయను, ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వర్ణం కావాలా వద్దా అందరు చెప్పాలి, ఎవరిని వద్దు. యాక్చువల్లీ ఈ నామం కోసమే నేను ఇంత తొందర అన్నిటిని అవగొట్టాను. వర్ణం కావాలంటారా మేడం, వద్దంటారా?
వర్ణం కావాలా వద్దా? కావాలా వద్దా? అందరు కావాలన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఊరికనే కాదు, ఎందుకని కూడా అడుగుతాం మళ్ళీ. వదలను, కావాలి. అప్పటి వరకు అక్కడే ఆగిపోతా. చెప్పండి మేడం. కావాలి వద్దు రెండే? కావాలి కావాలి కావాలి. బ్యాక్ బెంచర్స్ వద్దు అనే వాళ్ళు చేయలేపండి అబ్బా, అందరికీ కావాలి. ఇప్పుడు ఎందుకు కావాలి? దాని మీదే కదా కొట్లాటంతా, దాని మీదే అన్ని వస్తున్నాయి కదా. రేపొద్దున ఒక డెమోక్రసీ నడిచేది, అదంతా కూడా నడిచేది దాని మీదే కదా. అప్పుడు కూడా ఉండే దానికి అనుకూలంగా అప్పుడు ఉండే, ఇప్పుడు అనుకూలంగా దీనికి ఉండే. కావాలా వద్దా? పని వల్ల అవి అన్ని తర్వాత అయ్యి. సరే, మీరందరు ఉన్నారా? అందరి చేతులు, 2 చేతులు పైకి లేపండి. అందరు 2 చేతులు పైకి లేపండి. వెరీ గుడ్, అందరికి చేతులు ఉన్నాయి. సూపర్, మాకు కూడా ఉన్నాయి. ఓకే, ఇక మీకు 2 కాళ్ళు ఉన్నాయి కదా, అవునని చెప్పండి. ఉన్నాయా? ఇప్పుడు కొద్ది నిమిషం కోసము మీ కాళ్ళు మీ చేతులు మొత్తం ముడిచేసుకొని మీ తల కూడా మొత్తం కింది కానీ మీరు ఒక బాల్ అయ్యారని ఊహించుకోండి. మిమ్మల్ని మీరు, అర్థమైందా? మీకు మీరు ఒక బాల్ అయ్యారు. పేపర్ బాల్ అవ్వండి, రాయి అవ్వండి, రౌండ్. సరేనా మేడం? నాకు కొంచెం నీళ్లు తీసుకురారా. మీరు బాల్ అయిపోయారు, మీరు బాల్ అయిపోయారు, మీరు మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు కొంచెం నీళ్లు తీసుకురారా. పోనీ ఎవరు మీకు సొంతంగా దొరుకుతారా? దొరకలేదు. మీరు తీసుకొస్తారా మేడం? నీళ్ళు దాహం వేస్తోంది, నీళ్ళు ఇస్తారా? షూర్ షూర్, 1 నిమిషం. నీళ్లు కావాలి మేడం, కొంచెం నీళ్ళు ఇయ్యరా? అవన్నీ కాదు అమ్మ, లేదు. మీరు ఇప్పుడు రైట్ నో బాల్ అయిపోయినారు, పేపర్ బాల్. నాకు నీళ్లు కావాలి, మీరు నీళ్ళు ఇవ్వాలి. అక్కడ దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం మంచి స్పైసీ ఆన్సర్, కొంచెం మంచిది ఏమైనా ఇవ్వగలిగితే ముందుకు రండి. యాక్చువల్లీ నాకు దీనికోసం పిల్లలు కావాల్సింది. వీళ్ళంతా ఇటువైపు వచ్చి వింటున్నారు, అంత సైడ్ నుంచి వచ్చి వింటున్నారు. సో అర్థం ఏంటంటే, మీకు ఎవరైతే ఎక్స్టెన్షన్స్ కదా, ఇప్పుడు నేనేమన్నా నీళ్లు కావాలి, మిమ్మల్ని మొత్తం రోల్ అయిపోమన్నప్పుడు నోరు లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమీ లేవు. సరేనా? అలా అన్నప్పుడు మీరు ఏదైనా పనికి వచ్చారా? అంతా అంటాం కదా, సమానం, అందరం సమానం అంటే అందరు పేపర్ బాల్ అయిపోండి. మరి పేపర్ అంటే అందరు సమానం అన్నప్పుడు ఏమవుతుంది? మీరు కూడా సమానం అవ్వాలి. అంటే ఏమవ్వాలి? ముందు మీ కాళ్ళు, చేతులు, నోరు అంతా ఒకలాగా ఉండలాగా చుట్టి ఒక రౌండ్ అవ్వండి. అప్పుడు మీరు మీ కోసం కాకుండా ఇంకెవరికి కూడా పని చేయలేని స్థితిలో ఉంటారు. అంటే మీరు జడమైపోతారు. ఇప్పుడు మీరు చైతన్యంగా ఇది కూడా జడమైపోయింది. ఇప్పుడు మీకు మీ సొంతంగా పని చేయాలంటే బుర్ర ఉండాలి, కొంచెం ఆలోచించాను, మాట్లాడాలి. అదే అది తీసుకురారా అంటే ఇంకోడెవడో తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీకు ఏదో పని చేసుకోవాలని ఉంది, చేతుల్ని వాడారు, కాళ్ళని వాడారు, ఎక్కడికో వెళ్ళాలని ఉంది. మిమ్మల్ని అంతా మీ తొడలు మోస్తున్నాయి అప్పటి నుంచి కదా, మీ గుండెని మోస్తుంది, మీ కడుపును మోస్తుంది, మీ తలను మోస్తుంది. అంటే మీలోనే వర్ణాలు ఉన్నాయా లేవా? మీకు పని చేస్తుందా లేదా? హెల్ప్ చేస్తుందా లేదా? చేస్తుంది కదా. మీ బుర్ర ఆలోచిస్తుంది, మీ నోరు మాట్లాడుతుంది. ఇది ప్రొటెక్షన్. అంటే ఒక్కొక్క వర్ణం నేను దాని లోపలికి వెళ్ళి ఇంకా ఇచ్చేయను. ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది, ఈ కిందది మోస్తుంది, ఆ కిందది గమనం, పని చేయిస్తుంది. దీన్నే ఏమంటారు? టీమ్ వర్క్. ఏమంటారు? టీమ్ వర్క్. టీమ్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, ఎలా నడవాలి? ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. టీమ్ అంటే టీమ్, ఒక మోర్ దాన్ 2 ఉన్న టీమ్. అప్పుడు ఆ టీంలో మీకు 5గురుగా విభజించారు. సరేనా? ఇప్పుడు మనకే ఉంటుంది కదా, ఒక ప్రెసిడెంట్, ఓ సెక్రటరీ, ట్రెజరీ, ఆ తర్వాత దాని కింద ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ ఉన్నారు. అందులో పెద్ద స్థాయిలో ఒకళ్ళు ఉంటారు, నెక్స్ట్ చిన్న స్థాయిలో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో ఉండడం నచ్చలేదు, వాళ్ళకి బాగా ఇబ్బంది. నేను అనుకోలేదు, నేను ఇంకా మంచిగా అనుకున్నా, ఇచ్చారు అని కొంచెం బాధపడుతున్నాడు, ఆయన కొంచెం ఫీల్ అవుతున్నాడు, ఆమె నేనే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఏం చేస్తారు మరి? నాకు
నేను కూడా ఉండాలి కదా టీంలో పని చేయాలంటే. ఆ రోజు నా రోజే చేయాల్సింది డ్యూటీ, నేనేమో అలిగి కూర్చున్నా, నేను బుంగమూతి పెట్టా, నేను చెయ్యను అన్నా. ఇప్పుడు పెద్ద ఆయన అంటే ఆ టీంకి ఉన్న లీడర్ ఏం చేస్తాడు మరి? ఎక్స్ప్లెయిన్ నేను చేయను అంట, తీసేసేయండి ఇంకోళ్ళని పెట్టుకోండి అంట. ఆ ఇంకోటి పోయి నేను ఎక్కించొస్తా, అరే నువ్వు చేయకరా అని ఎక్కించొస్తా. ఏం చేస్తారు? బతిమాలతో ఏముందమ్మా, నాకు అక్కడ గౌరవం తగ్గట్లు నేను చేయనంట. బతిమాలతో ఏముంది? బతిమాలతో ఏమొస్తుంది? బతిమాలతో ఎవడు ఆగుతున్నాడు, ఎవడు ఆగట్లేదు. ఏం చేస్తారు? అలా ఎల్లగొడుతుంటే లాస్ట్కి ఏమవ్వాలి? మనమే పేపర్ పోవాలి, లేకపోతే మొత్తం మనమే అవ్వాలి. ఊడ్చుకునేది మనమే, నా రూమ్ ఊడ్చుకునేది నేనే, డాక్టర్ అంటే సీట్లో కూర్చుని నేనే డాక్టర్ అంటే. సో కదా ఇది. సో ఏం చేయాలంటే టీం అనగా 2 ఉండాలి, మా 2 ఉండాలి. ఒకటి గౌరవం, రెండోటి కృతజ్ఞత. నీకన్నా పెద్దవాళ్ళ మీద గౌరవం ఉండాలి నీకు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ మీద కృతజ్ఞత ఉండాలి. అది లేని రోజు ఏ టీం కూడా పని చేయదు. నువ్వు ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పు, కృతజ్ఞతగా ఉండు. నువ్వు ఉన్న ఇప్పుడు నేనే చెప్తా, అక్కడిది ఇక్కడ ఎందుకు వేసుకోవాలి? ఒక క్లినిక్ ఉండింది నాకు, 2 ఉండే, ఒక ఫార్మసిస్ట్, ఒక రిసెప్షనిస్టు. నాకు ఫార్మసిస్ట్ ఆ అబ్బాయి రాని రోజు కూడా ఈ అమ్మాయి చేసుకోవాలి. 2 లేరనుకోండి, నేనే లోపలికి వచ్చి పేషెంట్ని చూడాలి. ఆడ నిల్చొని అయ్యో ఏంటి మేడం మీరే బయటకు వచ్చారు, లేదు మందులు ఇవ్వండి, నేను ఈరోజు మా వాళ్ళు ఎవరు రాలే, నెక్స్ట్ నేనే ఇస్తా. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా? నేనే చెప్తున్నా, ఎంట్రీ నేనే రాసుకున్నా. ఫస్ట్ వాడికి నా మీద గౌరవం ఉంటుందా? రెండోది ఆ లోపల ఇంకో పేషెంట్ వచ్చాడు, నేను మళ్ళీ లోపలికి వెళ్ళి అంటే మీకు అవుతుందా? వర్క్ జరగట్లేదు అక్కడ. అప్పుడు ఏం చేయాలి? నేను ఆ రోజు కొట్టు మూసేసుకోవాలి. అంటే ఫస్ట్ అయితే నా కింద పనిచేసే వాళ్ళ మీద ఏముండాలి? నాకు కృతజ్ఞత ఉండాలి. సరేనా? అయిపోయింది ఒకటి, డన్. ఇప్పుడు రెండోది వస్తున్నా. నేనే నెల రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయా. నాకు బాగా ఇట్లా తిరగాలని ఉంది, దేశాటనో అంత పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తానని వెళ్ళిపోయా. వాళ్ళేమో ఇంట్లో, ఆ అబ్బాయి ఇంట్లో పెళ్ళి ఉంది. ఇప్పుడు జీతం ఎక్కడ నుండి వస్తుంది? నేను కూర్చుంటేనే కదా జీతం. నేను కూర్చుంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తే నేను పంచుతా, జీతం ఇస్తాను. నేనే లేను, డబ్బులు ఎలా వస్తాయి? రావు కదా. సో ఏమవుతుంది ఇప్పుడు? నాకు వాళ్ళకి నా మీద ఏముండాలి? గౌరవం ఉండాలి. ఆ గౌరవం వల్ల అరే లేదు వీళ్ళకి నేను ఇబ్బంది చేస్తాను ఉండాలి, వీళ్ళది కూడా ఇల్లు నడవాలి, వీళ్ళ బాధ్యత నేను తీసుకున్నాను, వీళ్ళది చూసుకొని తర్వాత నేను అందులో సర్దుకునేలాగా నా పనులు చేసుకోవాలి. ఆ గౌరవం వాళ్ళు నాకు ఇవ్వాలి. దానికి నేను దానికి లోబడి వశమైపోవాలి. వాళ్ళకి నేనేమి ఇవ్వాలి? కృతజ్ఞత చెప్పాలి. అరే మీరున్నారు కాబట్టి నేను ఈరోజు నా స్థానంలోనే నేనుండి కదలకుండా పని చేయగలుగుతున్నా కాబట్టి థ్యాంక్ యూ. మంచి మాట రూపంలో చెప్పండి, లేకపోతే మీరే రూపంలో వాళ్ళకి చెప్పగలరు ఆ రూపంలో చెప్పండి. అర్థమైందా? గట్టి వచ్చాను. టీం అయిపోయింది, తీసేయండి పక్కన. ఇప్పుడు వర్క్, పని ఎట్లా చేయాలి? ఇదే పెద్ద కథ. పని 2. ఒకటి పంక్చువాలిటీ. ఎందుకంటే అమ్మ ఎవరు? కాలస్వరూపిణి. కాబట్టి పంక్చువాలిటీ లేని చోట మీకు విజయం ఉండదు. పంక్చువాలిటీ. మీరు చేసే టీం అయిపోయింది అబ్బా, ఇప్పుడు మీరు చేసే పని, ఇప్పుడు టీంలు అలా 3 టీంలు వచ్చాయి, మీరు గెలవాలి. ఎట్లా గెలవాలి? పనితోనే కదా. పనిలో ఉండాల్సింది ఏంటి? ఒకటి పంక్చువాలిటీ అంటే కాల నిబద్ధత, రెండోది డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటమ్మా? డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే ఫాలో ద రూల్స్ అంట, ఈ టైంకి రా, ఈ టైంకి పోయిలా అంట. డిసిప్లిన్ అంటే వాళ్ళు ఒక రూల్ బుక్ చెప్తారు, ఒక ఆచరణ చేసే పని, దాన్ని ఫాలో అవ్వడం. ఆ 2 ఎప్పుడైతే చేస్తారో ఒక టీము, ఈ రెండింటిని ఎప్పుడైతే చేస్తుందో ఆ టీం వర్క్ సక్సెస్ అవుతుంది. సో మనం కూడా సృష్టి రూపంలో అది చేసి చూయించాలి, అప్పుడు మనం గెలుస్తాము. అది అన్నమాట. నిజాజ్ఞ రూప నిగమ. నిగమ అంటే వేదాలు, ఆగమ అంటే శాస్త్రాలు, సరేనా? నిగమ. నిజ అంటే తన యొక్క ఆజ్ఞ, ఆర్డర్ ఏ రూపంలో ఉంది? నిగమ, వేదాల రూపంలో ఉంది. సరే, ఇప్పుడు నేను ఈ మొత్తం ప్రెసిడెంట్ గారు ఉన్నారా? లేరు కదా. ప్రస్తుతానికి 5 నిమిషాలకి నేనే ప్రెసిడెంట్, ఓకేనా? ఓటు వేసినా వేయకపోయినా సార్ 5 నిమిషాలు సార్ ఆగండి, ఏ రూల్ మార్చను కానీ
నేనే ప్రెసిడెంట్ అబ్బా. ఇప్పుడు ప్రెసిడెంట్ని నాకు అనిపించింది మనకి సెక్యూరిటీ అక్కడ టైట్ లేదు, నేను దానిలో కొన్ని వ్యత్యాసాలు చేశాను, తేడా చేశాను. మీ ఇంటికి వచ్చి నాకు చేసి అమ్మ నేను ఇవన్నీ కూడా నేను కొంచెం చేంజెస్ చేశాను, దయచేసి గమనించగలరు. అమ్మ నేను ఇవన్నీ చేశాను, దయచేసి గమనించు. అమ్మ నేను ఇవన్నీ చేశాను, దయచేసి. అమ్మ ఇటు చెప్పనా? మరేం చేస్తా? ఏం చేస్తా? ఒక పేపర్ కొడతా. పేపర్ని ఏమంటా పైన ఆర్డర్ ఆర్డర్ అని రాస్తా, రాసి అందరికి ఇస్తా. అంటే ఇప్పుడు ఏమైంది? ఆర్డర్. అంటే నా నోరు నేను చెప్పాలనుకున్నది ఎందులో వచ్చింది? పేపర్ రూపంలో వచ్చిందా? ఏమన్నా దాన్ని? రిక్వెస్ట్ అన్నానా? ఆజ్ఞ, ఆర్డర్. అమ్మవారి ఆజ్ఞలు నువ్వేం చేయాలి ఏం చేయొద్దనేది ఎలా వచ్చాయి? వేదాల రూపాల్లో వచ్చాయి. అర్థమైందా? అని ఎందుకు చేశాను ఇంకా నాకు వద్దు. అర్థమైందా? మీరు అంతే కదమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడైనా టీచింగ్ ప్రొఫెషన్ ఉండండి, ప్రిన్సిపల్ అవ్వండి, సూపరింటెండెంట్. ఇప్పుడు మా సూపరింటెండెంట్ ఉంది, ఏదైనా కొత్తగా ఇవ్వాలంటే ఆర్డర్ అంటారు వాళ్ళు. ఆర్డర్ అంటే ఏంటి? అది మేము ఫాలో అవ్వాలి అని. నువ్వేం అవుతావా అవ్వవా అని అడగట్లే, అవ్వాలి అని. ఆ పేపరే కదా. పేపర్ వచ్చిందా? ఓకేనా? ఇప్పుడు నేను కాలేజ్లో పనిచేస్తున్నా, నాకు సూపరింటెండెంట్ మేడం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నామం చెప్పండి అమ్మా. పుణ్య, పుణ్య, ఫలప్రద. ఈ రెండు పుణ్యాలు ఏంటి? ఒకసారి చెప్తే సరిపోదుగా. పుణ్య పుణ్య ఏంటి? పుణ్య పుణ్య, పుణ్యం అపుణ్యం రెండు. ఫలప్రద ఇస్తుందంట. అది ఎట్లా? సూపరింటెండెంట్ మేడం ఆర్డర్ ఇచ్చింది, సరేనా? ఈరోజు మీరు డ్యూటీలో ఉండాలి, చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు. నాకు ఏదో హెల్త్ ఇష్యూనో లేకపోతే నాకు ఇంకేదో, నేను వెళ్ళిపోయాను. ఆ రోజు నేను ఉండలేదు. నెక్స్ట్ డే అటెండెన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు. ఆ తర్వాత ఏమవుతుంది? నా మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, నువ్వెందుకు లేవు ఆ రోజు అదొకటి ఆర్డర్, సరేనా? ఆ రోజు చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక సార్ బాగా ముందుకు వెళ్ళి ఎగిరి మాట్లాడాడు. ఈయన బాగా పనిచేస్తున్నాడు, ఈయన మీకు బాగా ఎంకరేజ్ చేయండి అన్నాడు. ఆయన ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ మేడం మరుసటి రోజు వచ్చి మెచ్చుకుంది, భలే చేసావు చీఫ్ మినిస్టర్, నువ్వు ఆయన చూపులో వెళ్ళావు, బాగా చేసావు. ఏమైంది? మేడం ఒక ఆర్డర్ ఇచ్చింది, దాన్ని ఫాలో అయింది, అందరు రండి. అందరూ ఒకళ్ళు రాలేదు, ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఏమైంది దాని అకార్డింగ్ అని ఇంకొకళ్ళు మెచ్చుకుంది. అంటే ఏమైంది? ఇప్పుడు ఆమె ఇచ్చిన నిగమాల ఆర్డర్ ప్రకారమే మీరేం చేశారనే దాన్ని బట్టి మీకు ఫలం వచ్చింది. పుణ్య పుణ్య ఫలప్రద. అర్థమైందా? ఇది అన్నమాట నేను చెప్పాలనుకున్నది. అర్థమైందా? అది గేమ్స్లో కూడా రూల్ అలాగే ఉంటుంది మా. మీరు గేమ్ ఆడనంత వరకు మీ మీద ఏ రూల్ చెప్పరు, మీరు పార్టిసిపెంట్గా కూర్చొని మీకు ఏ రూల్ లేదు. కానీ మీరు గేమ్లో చేరిన తర్వాత గేమ్ వక్రీకరిస్తానంటే మీకు పనిష్మెంట్ ఉంటుంది, మిమ్మల్ని తీసేస్తారు బయటికి. అంటే మీరు ఒక్కసారి జన్మ తీసుకున్నారు అంటే దాని అర్థం ఏంటి? అర్థమైంది కదా? ఇంకా నేను చెప్పడానికి ఏముంది, మీరంతా నిష్ణాతులు. ఓం శ్రీమాత్రే నమః.